గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఏపీఐఐసీ బిల్డింగ్ వరకు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని ఆశా వర్కర్లు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఐటీ మినిస్టర్ లోకేష్ ని, హెల్త్ మినిస్టర్ ని కలిసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లు ఆశా వర్కర్లు చెప్పారు. జి ఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరనే ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్లా పలానా తేదీ నుంచి చేస్తామని చెప్పేసి ముందుగానే అధికారులకు, సంబంధిత మంత్రులకు అందజేయడం జరిగింది. మంత్రులు ఒకసారి కాదు 2 సార్లు. ఒక మంత్రి అయితే లాభం లేదని పవన్ కళ్యాణ్ దగ్గర మొదలు పెట్టుకుని లోకేష్ వరకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని రానియడంలే, మాట్లాడడంలే అని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. సరే, ఏమైనా విషయం తెలిసింది వాళ్లకు, ప్రభుత్వానికి, అధికారులకు. ఈ రాష్ట్రంలో దాదాపు 45-50 వేల మంది ఆశా కార్మికులు గత 17 సంవత్సరాలుగా మాతా శిశు సంరక్షణ పథకంలో పనిచేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు అంగీకరించారు. నిజమే, చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి, వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మరి ఎప్పుడు పెంచుతారంటే దానికి సమాధానం లేదు. సరే, ఏమైనా ఇవాళ ఆశా కార్మికులు 10,000 వేతనంతో బతకాలని ప్రభుత్వం చెప్తా ఉంది. అదే మరి మీ ఎమ్మెల్యేలు మీరు 10,000తో ఎవరైనా బతుకుతున్నారా? ఎవరు మీరు బతకడం లేదు కదా. మరి జనం ఎట్లా బతుకుతారు? అందువల్ల